హలో! ఈరోజు చదువు యొక్క ముఖ్యత గురించి తెలియజేయడానికి మీ ముందుకి ఒక చిన్ని కథతో వచ్చాను. తెలివైన చీమ. అనగనగా ఒక అడవిలో చిన్న చీమ ఉండేది. అది రోజు స్కూల్‌కి వెళ్ళి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇష్టపడేది. ఒకరోజు చీమ వెళ్తున్న దారిలో తన స్నేహితులు కలిశారు. ఆ స్నేహితులతో ఇలా చెప్పింది: "నేను రోజు చదువుతాను. ఎందుకంటే నేర్చుకున్నది జీవితంలో ఉపయోగపడుతుంది." అప్పుడు స్నేహితులు నవ్వుతూ అన్నారు, "ఆడుకోవడమే సరిపోతుంది, చదువెందుకు" అని. చీమ అదేమీ పట్టించుకోకుండా ప్రతిరోజు అలాగే అక్షరాలు, లెక్కలు, చిన్న కథలు నేర్చుకుంది. కొన్ని రోజులకి అడవిలో భారీ వర్షం వచ్చింది. నీళ్లు పెరిగాయి. అందరూ భయపడ్డారు. అప్పుడు చీమ తన చదువుతో నేర్చుకున్న ఆలోచన ఉపయోగించి తన తోటి స్నేహితులతో, "భయపడకండి, చిన్న ఆకులతో చిన్న పడవలు తయారు చేయమని" అందరికీ చెప్పింది. అందరూ పడవలు తయారు చేసుకొని ఆ నీటిలో నుంచి బయటపడ్డారు. అప్పుడు స్నేహితులు ఇలా అన్నారు, "చదువు మనకి సమస్య వచ్చినప్పుడు ఎలా బయటపడాలో చెప్తుంది. కానీ ఈ చిన్ని చీమ చదువు అనేది జీవితం కోసం కానీ మార్కుల కోసం కాదు" అని. ఈ కథ యొక్క విశేషణం ఏమిటంటే, చదువు మనకి ఆలోచించే శక్తిని ఇస్తుంది. చదువు సమస్యలను పరిష్కరిస్తుంది. థ్యాంక్ యూ.